అడుగున ఆంక్షలు. హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా దోమలపేట వద్ద భారీగా పోలీసుల మోహరింపు. ఎస్ఎల్బీసీకి వెళ్తుండగా 5 చోట్ల ఆపిన పోలీసులు. మంత్రి ఉత్తమ్ను కలవకుండా గేట్ల వద్ద అడ్డగింత. మాజీ మంత్రుల ఆగ్రహం బైఠాయించి నిరసన. చివరికి సొరంగం వద్దకు 8 మందికి అనుమతి. కెమెరాలు ఫోన్లు లేకుండా వెళ్లాలంటూ ఆంక్షలు. మళ్ళీ అదే మన ఈయనెవరు మన ఇంకొక ఆయన చెప్తావు నీకు ఒక్కసారి. మన ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన రీల్స్ ఏమో పోతందుకు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనకేమో మంచిగా రీల్స్ చేసుకోవచ్చు పోయి. ఇగో కార్లో దిగిన కాడ నుంచి పోయిందాక. అరే నీకు పంపిస్తున్నా చూడు అలా. కార్లో దిగిన కాడ నుంచి ఆడ మాట్లాడినాక మొత్తము మరి రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు, ఆయనకెందుకు ఫోటోలకు వీడియోలకు అనుమతిస్తారు? ఇక చూడండి, చూసిరా మీరు? ట్వీట్ వేసిండు ఆయన అఫీషియల్ హ్యాండిల్లా. ఇగో ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం సందర్శించి సహాయ చర్యలు చేపడుతున్న అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సంఘటనను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలు, సమస్యలను అధిగమించే ప్రయత్నాల గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నాకున్న అనుభవంతో ఈ సమస్య నుండి బయటకు రావడానికి దేశవ్యాప్తంగా ఉన్న నిష్ణాతులతో మాట్లాడుతున్నాను. దీంట్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ఆర్ఫాల్ సింగ్ గారితో ఫోన్లో మాట్లాడిన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దగ్గరుండి సహాయక చర్యలపైన సమీక్ష చేస్తున్నారని చెప్పేసి ఇక చూడండి. ఈయన మనకు రీల్స్ అక్క ఉంటుండే గతంలో, మనకు ఇప్పటికీ ఆమె చేస్తూనే ఉంటుంది సీతక్క గారు రీల్స్ అక్క. సో ఆ అక్క ఏడిపోయిన కాలు కింద పెడితే వీడియో, కాలు లేపితే వీడియో, కాలు బయట పెడితే వీడియో, నెత్తిన మూట పెట్టుకుంటే వీడియో, చేతిలో చెప్పులు పట్టుకుంటే వీడియో, నడుచుకుంటూ పోతుంటే వీడియో, సంచులు ఆమె మంత్రి అయి ఉంటుంది, మళ్ళీ అవే 100 రూపాయల సంచులు పోయి వంచుతూ ఉంటుంది. సో ఇట్లా సంచులు వంచితే వీడియో, ఏం చేసినా కానీ వీడియో రీల్స్. ఇది అక్క ప్రచార యావ. సో అక్కకి ఇప్పుడు ఒక్కొక్క తమ్ముడు జోడైనమాట. ఆ తమ్ముడు మా ఆనిముత్యము, మా మునుగోడు ఆనిముత్యము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఈ ఆనిముత్యం కూడా ఈ మధ్యలో రీల్స్ బాగా చేస్తూ ఉంది. ఒకసారి చూడండి ఆ రీల్స్ ఎట్లా ఉన్నాయో. ఇక ప్లే కావాలి. ఒక ఆయన మంత్రి గాడు, మరి అది కాదు, మరి ఒక ఎమ్మెల్యే పోతేనేమో ఇగో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అనుకుంటా. ఈయన ఎమ్మెల్యేనా? ఈ ఎమ్మెల్యే పోతేనేమో ఆయనకు 3 కెమెరాలు. ఇగో ఇక్కడ కెమెరాలు కనబడుతుంది చూడండి. ఇగో ఈడో పిల్లగాడు కెమెరాలు తీస్తోళ్ళు. మళ్ళీ ముంగలకెళ్ళి ఉంటున్నారు, వెనకకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో కనపడుతున్న కెమెరా ఒకటి. ఇట్లా 4-5 కెమెరాలు పెట్టుకొని ఆయన వీడియోలు తీసుకుంటున్నాడు. ఇక ఇట్లా వీడియోలు రీల్స్ తీసుకొని ఇంకా వీళ్ళకి అనుమతి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు. బీఆర్ఎస్ వాళ్ళు పోయి నేను ఒక మాజీ మంత్రిని, నీటిపారుదల శాఖలో నేను పనిచేసిన, కొన్ని సంవత్సరాల పాటు ఆ శాఖ నిర్వహించిన, నాకు కొంత అనుభవం ఉంటుంది, కొంత నేను చెప్తా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలుస్తా, పోయి కలిసి వస్తా చెప్పొస్తా అంటేనేమో ఎవరికి హరీష్ రావు గారికి అనుమతి ఉండదు లోపలికి. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు పోయి ఇట్లా రీల్స్ చేసుకోవడానికి మాత్రం వాళ్ళకు ఉంటుంది. టన్నెళ్లకు వీడియోలు పోతాయి, ఫోటోలు వీడియోలు తీసుకోనికి అవకాశం ఉంటుంది, అందరికీ ఉంటుంది. వీళ్ళకి మాత్రం పోయి కలవడానికి ఫోన్లు బయటనే పెట్టాలి, మీరు అన్ని బయటనే పెట్టాలి, పోవాలని చెప్పేసి వీళ్ళకి చెప్తారు. మరి ఇదేంది కథ? ఏందో ఏమో. ఎరువుల కోసం అరిగోస. జగిత్యాల జిల్లాల గొల్లపల్లి పిఎసిఎస్ వద్ద ఇట్లా జనము ఎగబడతా ఉన్నారు.
ముగిసిన ఎమ్మెల్సీ పోలింగు 2 ఉపాధ్యాయ 1 పట్టభద్ర స్థానాలకు ఓటింగ్ జరిగింది. నల్లగొండ ఉపాధ్యాయ స్థానంలో అత్యధికంగా 93.55% పోలింగ్ జరిగింది. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణము నెలకొన్నది. మార్చి 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది అనమాట. మార్చి 3 తారీఖు నాడు ఓట్ల లెక్కింపు ఉంటుందంట. అంటే ఇంకా 3 రోజులకి ఓట్ల లెక్కింపు ఉన్నది. దళిత అభ్యర్థిని బలి పెడతారా? ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్లాన్. పొత్తులో కాంగ్రెస్కు దక్కేది 2 సీట్లు. కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్తో దక్కనున్న 2వ సీటు. ప్రాణమిత్రుడి కోసము సీఎం రేవంత్ రెడ్డి పట్టు. త్యాగం చేసిన జీవన్ రెడ్డికి మొండి చెయ్యి. ఒకటి సిపిఐకి, మరొకటి మజ్లిస్ పార్టీకి లాబీ. మరో సీటుకు మజ్లిస్ పార్టీ లాబీ చేస్తూ ఉన్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేటాయించి 4వ అభ్యర్థిని నిలబెట్టే యోచన. అదే సీటు దళిత నేతకి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారంట. దళిత నేతకి ఇచ్చి ఆయన ఓడగొడతారు. రాష్ట్రాల వాటాలో కోత. కేంద్రం పన్నుల్లో వాటా తగ్గించాలని కేంద్రం యోచన. కేంద్ర పన్నుల్లో వాటా తగ్గించాలని కేంద్రం యోచన. 41% నుంచి 40% కుదించే ప్రతిపాదన. ఆర్థిక సంఘం ఆమోదం లభిస్తే 2026 నుంచి అదంట. కేంద్రానికి 35,000 కోట్ల అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి వచ్చే 41%ని ఆ 41ని 1% తగ్గించి 40% కుదించాలని చూస్తున్నారంట. ఆర్థిక సంఘం అనుమతి వస్తే అది 2026 నుంచి అమలు అవుతుందంట. చేతులెత్తేసిన బోర్డు, సేవలేని సర్కారు. కృష్ణా జలాల వాటా సాధనలో పూర్తిగా వైఫల్యం. కోటా మించి తరలించిన ఏపీ మళ్లీ నీళ్ల కోసం పట్టు. చర్చల పేరిట సాగదీత. 5 రోజుల్లో 7 టీఎంసీలు తరలింపు. 116 టీఎంసీల నుంచి 63 టీఎంసీలకు దిగొచ్చిన తెలంగాణ. చివరకు 40 టీఎంసీలే వినియోగించుకునేందుకు అంగీకారం. ప్రశ్నార్థకంగా మారనున్న నాగార్జునసాగర్ ఆయకట్టు. చేత కాకపోతే గిట్టనే ఉంటుంది మన సర్కార్ పని. 116 టీఎంసీలు మనకు వచ్చేది ఉంటే 63 టీఎంసీలకు దిగొచ్చిందంట. దాంట్లో కూడా 40 టీఎంసీలకే వినియోగించుకునేందుకు అంగీకరించిందంట. మొత్తం దారదత్తం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి. ఊడిగం. నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది తెలంగాణకి. మరీ ముఖ్యంగా మన నల్లగొండలకి అయినా సిగ్గు రాకపోయి ఈ బేకారులను గెలిపించుకొని ఇట్లా చేసుకుంటున్నాం అనమాట.